హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెయింటెనెన్స్ అనేది ఎవరెవరు పొందవచ్చు అనే విషయాన్ని చూస్తే మొదటగా భార్య నిరాధారణకు గురి అయిన సందర్భంలో భర్త నుంచి మెయింటెనెన్స్ ను కోరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల నుంచి ఈ యొక్క మెయింటెనెన్స్ ని కోరే అవకాశం ఉంటుంది. అదే విధంగా మైనర్ బాలురు లేదా బాలికలు వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చూసుకొని సందర్భంలో వాళ్ళని పట్టించుకొని సందర్భంలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ చదువుల కోసం వాళ్ళ కనీస అవసరాల నిమిత్తము ఈ యొక్క మెయింటెనెన్స్ ను అడిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా మానసిక రోగులు వికలాంగులు కూడా మెయింటెనెన్స్ ని కోరవచ్చును. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో భార్యలు భర్తల నుంచి మెయింటెనెన్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈ మెయింటెనెన్స్ కేసులే కోర్టులలో ఎక్కువ ఫైల్ అవుతున్న సందర్భంలో మనం ఈ యొక్క మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే భార్య తన భర్త నుంచి ఒక సందర్భంలో గాని లేదా 4 సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ ను అడగవచ్చును. అయితే ఏంటి ఆ 4 సందర్భాలు అని అంటే, మొదటగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అండర్ సెక్షన్ 20 ప్రకారము, అదేవిధంగా రెండో సందర్భంలో మెయింటెనెన్స్ యాక్ట్ 125 సిఆర్పిసి గతంలో ఉండేది, ప్రస్తుతం 144 బిఎన్ఎస్ఎస్ గా రీప్లేస్మెంట్ అయింది. మూడోది ఏంది అనంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండర్ సెక్షన్ 24 ప్రకారం కూడా ఈ మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నాలుగో సందర్భం ఏంటి అనంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 18 ప్రకారం కూడా ఈ యొక్క మెయింటెనెన్స్ ను అడగవచ్చును. అయితే కోర్టు వారు ఈ 4 సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇస్తారా లేక 1, 2, 3 సందర్భాలలో మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తారా అని అంటే అది కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకే సందర్భంలో మెయింటెనెన్స్ ఇవ్వవచ్చును, కొన్ని సందర్భాల్లో 4 సందర్భాల్లో కూడా 4 సార్లు కూడా మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పవచ్చును. అయితే ఈ 4 సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వమని కోర్టు వారు చెప్తే తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది చట్టబద్ధత ఉంటుంది కాబట్టి కోర్టు వారు చెప్పిన దాన్ని వినకుండా మెయింటెనెన్స్ ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు అయ్యి వాళ్ళని జైలుకు పంపే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది అనంటే చాలా మంది చాలా సందర్భాల్లో భర్త దగ్గర ఉన్నటువంటి సగం ఆస్తి భార్యకే పోతుంది. మెయింటెనెన్స్ వేస్తే మెయింటెనెన్స్ కేసులో భర్త కంటే కూడా భార్యకు కూడా ఎక్కువ ఆధిపత్యము, అధికారము, అవకాశము ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ నిజంగా భర్త భరణం చెల్లించే సందర్భంలో కానీ లేదా మెయింటెనెన్స్ చెల్లించే సందర్భంలో కానీ ఆయన యొక్క సంపాదనని దృష్టిలో పెట్టుకొని భార్యకు అవసరాలు, కనీస అవసరాలైనటువంటి తిండి, బట్ట, నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఏదైనా రోగానికి గురైతే మందులు లాంటివి ఇవ్వమని, వచ్చే శాలరీలో కొంత భాగం ఇవ్వమని కోర్టు వారు చెబుతారు. అయితే 50% వాటా ఎప్పుడు వస్తుంది భర్త దగ్గర నుంచి, భర్త దగ్గర ఉన్నటువంటి ఆస్తి నుంచి అంటే ఇద్దరు కలిసి జాయింట్ గా కలిసి ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుక్కోనో ఈఎంఐలు కట్టో వాళ్ళు జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో తప్పనిసరిగా భార్యకు సగం వాటా వస్తుంది. అంతే తప్పితే భర్త తన సొంత ఆస్తి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో భార్యకు వాటా ఇచ్చే అవకాశం ఉండదు. అయితే ఆమె పిల్లలకు ఉన్న సందర్భంలో పిల్లల కోసం కానీ తన జీవన ఉపాధి కోసం కానీ ఈ యొక్క మెయింటెనెన్స్ ని
అడగవచ్చును. కోర్టు వారు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే మెయింటెనెన్స్ కేసులలో కొన్ని సందర్భాల్లో భార్య మెయింటెనెన్స్ కేసు వేసినప్పటికీ భర్త చెల్లించాల్సినటువంటి మెయింటెనెన్స్ తిరిగి భార్య చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే భర్త ఒక ఉద్యోగము ఉపాధి లేకుండా ఉండి భార్య ఉద్యోగం చేస్తూ భర్త కంటే ఎక్కువ సంపాదన ఉండి బిజినెస్ చేస్తూ వివిధ రకాలైనటువంటి అసెట్స్ వాళ్ళకు భార్యకు భర్త కంటే ఎక్కువ ఉన్నాయి అని భర్తకు ఎలాంటి ఆదాయ వనరులు లేవు అని నిరూపించబడ్డ సందర్భంలో భార్య కూడా భర్తకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క మెయింటెనెన్స్ ని చెల్లించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో చెల్లించిన కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంది అని అంటే రజనీష్ వర్సెస్ నేహా 2020 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఈ యొక్క మెయింటెనెన్స్ విషయంలో చాలా సంస్కరణలు చేయబడ్డాయి. ఎలా అనంటే గతంలో భార్య లేదా భర్త ఉద్యోగం చేస్తున్నాడా, వాళ్ళ సంపాదన ఎంత అనేది నిరూపించడానికి సరైన ఆధారాలు లేకుండే. అయితే ఈ యొక్క రజనీష్ వర్సెస్ నేహా కేసులో కొన్ని గైడ్ లైన్స్ ని రిలీజ్ చేస్తూ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అనంటే భర్త తరపున భార్య తరపున ఇద్దరు వ్యక్తులు కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్, అసెట్స్ ఆస్తులు ఏమున్నాయి, బరువు బాధ్యతలు ఏమున్నాయి, ఖర్చులు ఏమున్నాయి అనే విషయాన్ని వాళ్ళు సొంత అఫిడవిట్ లో పేర్కొంటూ వారి యొక్క బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ని 3 సంవత్సరాల ట్రాన్సాక్షన్ ని కోర్టు వారి ముందు ఉంచాలి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమైతుంది అనంటే వాస్తవికంగా వారి సంపాదన ఎంత, వారి ఖర్చులు ఎంత, ఎవరికి మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే ఒక క్యాలిక్యులేషన్ ఈజీ అవుతున్నది. కాబట్టి ఈ యొక్క సంస్కరణని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం